ఈ మధ్య కాలంలో యువతలో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ఫైర్. ఈ ఫైర్ కాదులండి, ఇప్పుడు నేను చెప్పబోయే ఫైర్ రిటైర్మెంట్ ప్లాన్ కి సంబంధించింది. ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ. దీనినే షార్ట్ గా ఫైర్ అని పిలుస్తున్నారు. స్టాక్ మార్కెట్ల భూమి వలనో లాంగ్ వర్కింగ్ అవర్స్ వలనో క్లారిటీ లేదు, కానీ ఈ మధ్య కాలంలో యువతలో ఈ ఎర్లీ రిటైర్మెంట్ కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు 60 దాటితే రిటైర్మెంట్ ఏజ్ అనుకుంటే ఇప్పుడు యూత్ దానిని 40కి దించేస్తోంది. అప్పటికల్లా తగిన డబ్బుని సెట్ చేసుకుని హాయిగా రిటైర్మెంట్ లైఫ్ గడపాలని కలలు కంటున్నారు. అలా మన ఇండియాలో 43% యూత్, ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే 25 లేదా అంతకంటే తక్కువ వయసున్న వాళ్ళు తాము 45 నుంచి 55 మధ్య రిటైర్ అయిపోవాలని కోరుకుంటారట. ఇండియన్ పెన్షన్ ల్యాండ్స్కేప్ మీద గ్రాండ్ థ్రోటన్ సర్వేలో ఈ విషయం తెలిసింది. పైగా ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 55% మంది నెలకు కనీసం ₹1,00,000 పెన్షన్ కంటే ఎక్కువ ఉండాలని ఆశిస్తున్నారట. రామచంద్ర. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం నెలకి 50,000 సంపాదిస్తూ 40,000 నుంచి 45,000 దాకా ఖర్చులకే అయిపోయే వాళ్ళు కూడా 45 ఏళ్లకే రిటైర్ అయిపోవాలని, నెలకు ₹1,00,000 ఆదాయం కావాలని, సొంత ఇల్లు కారు కావాలని కోరుకుంటున్నారట. కానీ రియాలిటీలో విషయం వేరే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోకుండా, ఇన్వెస్ట్మెంట్ పెంచుకోకుండా ఫైర్ గోల్స్ సాధించడం అనేది అసాధ్యమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దానికి ఎంతో కేర్ఫుల్ గా స్టెప్స్ తీసుకోవాలని చెబుతున్నారు. ఫస్ట్, మీరు మీ ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఎంత అవసరమో చూసుకుని అంతే ఖర్చు పెట్టాలి. మీ ఆదాయంలో 40% మాత్రమే ఖర్చులకు కేటాయించి మిగతా 60% మీ ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్స్ కు ఉపయోగించేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక రిటైర్మెంట్ తర్వాత కూడా మీకు ఎంత డబ్బు అవసరమవుతుందో కూడా ముందుగానే ఓ అంచనా వేసుకోవాలి. దానికి తగినట్టు రిటైర్మెంట్ ఫండ్స్ మెయింటైన్ చేయాలి. ట్రిప్పులకు వెళ్లాలన్నా, ఏదైనా వస్తువు కొనాలన్నా డబ్బు అవసరమైతే ఆల్టర్నేట్ రూట్ చూసుకోవాలే తప్ప రిటైర్మెంట్ ఫండ్స్ జోలికి వెళ్ళకూడదు. అసలు రిటైర్మెంట్ ప్లాన్స్ కు సిద్ధపడే ముందు మీకంటూ 6 నెలలకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది కాకుండా ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇవన్నీ సెట్ చేసుకున్నాకే మీరు రిటైర్మెంట్ ప్లాన్స్ మీద ముందుకు వెళ్ళాలి. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే భారీ రిటర్న్స్ వస్తాయని రిటైర్మెంట్ దగ్గర పడుతున్న కొద్దీ క్రమంగా మీ పోర్ట్ఫోలియో డెట్ కు ప్రాధాన్యం పెంచుకుంటూ వెళ్లాలని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెబుతున్నారు. మీ ఇన్వెస్ట్మెంట్స్ ను ప్రతి నెల టాప్ అప్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఆదాయం పెరిగితే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి తప్ప ఖర్చులు పెరగకూడదు. మీ ఆదాయం మీరు ఎంతవరకు డిసిప్లిన్ గా సేవ్ అండ్ ఇన్వెస్ట్ చేయగలరు, మీ అవసరాలేంటి అనే అంశాలన్నీ క్లియర్ గా అర్థం చేసుకుని మీ రిటైర్మెంట్ ఏజ్ డిసైడ్ చేసుకోవాలని, ఆపై పైన చెప్పినట్టు డబ్బులు వీలైనంత మేర సేవ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలా అయితేనే ఫైర్ ప్లాన్ సక్సెస్ అవుతుందని చెప్తున్నారు.